సూపర్ ఏఐ అకాడమీ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, నాట్ ద రెగ్యులర్ అకాడమిక్స్. బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్పించి అప్లికేషన్స్ క్రియేట్ చేపిస్తాం, రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సూపర్ ఏఐ అకాడమీ రీసెంట్గా మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయింది అండ్ వీఆర్ అఫీషియలీ సర్టిఫైడ్ బై సర్టిపోర్ట్. ఓన్లీ సర్టిఫికేషన్కి వస్తే 1 వీక్ కోర్సు, ఎవ్రీడే 2 hours క్లాస్ ఉంటుంది. అదే మాకు కోర్స్ కావాలి, సర్టిఫికేషన్ కూడా కావాలి అంటే 1 month కోర్స్. జాబ్ గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు, బట్ సర్టిఫికేషన్ గ్యారంటీ మాత్రం సూపర్ ఏఐ అకాడమీ మాత్రం ఇస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు కదా. టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఫ్యూచర్ రెడీ సాఫ్ట్వేర్ అంతా ఉంది. హెచ్సిఎల్తో, మైక్రోసాఫ్ట్తో, అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీలతో టైఅప్లు, కొలాబరేషన్స్ ఇవన్నీ వింటున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రపంచాన్ని ఏఐ శాసించబోతోంది అనేది. అయితే నిజంగా వాళ్ళకి ఏఐకి సంబంధించి అప్గ్రేడ్స్ అనేవి ఉన్నాయా, లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి అందుతోందా అంటే మళ్ళీ అక్కడ చిన్న ఒక డౌట్ఫుల్గా కనిపిస్తోంది. ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడంతో పాటుగా ఇండస్ట్రీ రెడీగా చేయడానికి మన దగ్గరే ఒక ఏఐ కంపెనీ వచ్చింది. సూపర్ ఏఐ అకాడమీ గురించి మాట్లాడుకోబోతున్నాము. సూపర్ ఏఐ అకాడమీ ఎందుకని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసింది. మనతో పాటుగా ఉన్నారు హేమలత రెడ్డి, సూపర్ ఏఐ అకాడమీ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్. హలో అండి. నమస్తే. సో మనం ఏఐ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఏఐనే ప్రామినెంట్గా ఫోకస్ చేసి చూపిస్తోంది, హైలైట్ చేస్తోంది. ఇంతకుముందు సిఎస్ అన్నట్టుగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి లేని ఏ కాలేజీ లేదు, ఏ కోర్స్ కూడా లేకుండా అయిపోయింది. అన్నీ ఉండి అంత పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్ని కాలేజీలు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ సూపర్ ఏఐ అకాడమీ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను దీనికి ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. We have so many engineering colleges and degree colleges. We have a fixed curriculum. Let's talk about programming languages. Python, Java, Dart, DRT and C#. Okay, let's take Java and Python. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫ్యాకల్టీ లెక్చరర్స్ జావా చెప్తారు, పైథాన్ చెప్తారు, అండ్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది కూడా చెప్తారు. బట్ దే విల్ నాట్ టీచ్ హౌ టు కనెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ డేటాబేస్. ఓకే, ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. మా స్టూడెంట్స్ అప్పటి వరకు అది నేర్చుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, అయిపోతుంది, మైండ్ నుంచి వ్యానిష్ అయిపోతుంది. సో నేనేమంటానంటే, దే క్యాన్ ఇగ్నోర్ ద నార్మల్ సబ్జెక్ట్స్, కానీ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, డేటాబేస్ సబ్జెక్ట్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటివి ఎప్పటికీ ఇగ్నోర్ చేయకూడదు. దట్ ఈజ్ వాట్ నా ఇంజనీరింగ్ నుంచి నేను చూస్తున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 years. ఏ ఫ్యాకల్టీ కూడా, అందరినీ అని చెప్పలేను, కానీ 80% ఆఫ్ ద ఫ్యాకల్టీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, డేటాబేస్ని కనెక్ట్ చేసి మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం, డేటాబేస్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇక్కడ నుంచి డేటాను అక్కడికి పంపిద్దాం, లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాం, రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేద్దామని అసలు చెప్పరు. అక్కడ స్టార్ట్ అయింది నాది. ఓకే, మేము సూపర్ ఏఐ అకాడమీలో స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, నాట్ ద రెగ్యులర్ అకాడమిక్స్. ఎందుకంటే అన్ని కాలేజెస్కి సేమ్ సిలబస్ ఉంటుంది. అండ్ టు బీ ఫ్రాంక్, 2026లో MNC కంపెనీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నీ అగ్రిగేట్ ఎంత, నీ CGPA ఎంత అని అడగరు. నీ స్కిల్ సెట్ ఏంటి, వాట్ యూ క్యాన్ బిల్డ్, ఇది మాత్రమే అడుగుతారు. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, యూ నీడ్ హ్యావ్ ప్రాజెక్ట్స్, స్కిల్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ స్కిల్స్ కెన్ పే యువర్ బిల్స్. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవడమే మాత్రమే కాదు, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి డే అనొచ్చు ఇలా మారిపోతుంది, లైక్ వితిన్ మినిట్స్లో మనం గ్రాప్ చేయాలి, లేకపోతే మళ్ళీ వెనకబడిపోతాము అనుకున్నప్పుడు దాన్ని ఎలా చేస్తారు మీరు? ఎలాంటి అప్గ్రేడేషన్ ఉంటుంది మీ దగ్గర? వి విల్ స్టార్ట్ విత్ వెరీ బేసిక్ కాంటెంట్. అసలు మాకు ఇంజనీరింగ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, కానీ కాలేజ్లో ఏం నేర్చుకోలేదు. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కానీ నేనేం స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను అంటే, మేము హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన, అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, గిట్ హబ్, మీ ఓన్ ప్రాజెక్ట్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. త్రూ దాట్ మీ గిట్
ఇంప్రూవ్ అవుతుంది. దెన్ వీ విల్ టీచ్ యూ హౌ టు మెయింటైన్ ద లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇక్కడ నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి, డిగ్రీ స్టూడెంట్కి వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయి. అది సిలబస్ ఫినిష్ చేసుకుని ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కడికి వస్తుంది. కానీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేషన్స్ రాయాలి, ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. మేము సూపర్ ఏ అకాడమీ రీసెంట్గా మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయింది అండ్ వీఆర్ అఫీషియలీ సర్టిఫైడ్ బై సర్టిపోర్ట్. సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు దే విల్ రైట్ దీస్ మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్స్. మైక్రోసాఫ్ట్ స్పెషలైజేషన్స్ ఆన్ అజూర్, ఏఐ అండ్ రీసెంట్గా యాడ్ చేశారు లాస్ట్ మంత్ కోపైలట్ ఎగ్జామ్. అండ్ వీ హ్యావ్ డేటా ఫండమెంటల్స్, పవర్ ప్లాట్ఫామ్, పిఎల్ ఫండమెంటల్స్. ఈ సర్టిఫికేషన్స్ స్టూడెంట్స్ రెజ్యూమేలో ఉంటే ఏదైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో మా స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు ఇవాళ రేపు ఎవరు మాన్యువల్ స్క్రీనింగ్ చేయట్లేదు, రెజ్యూమే చూసి ఓకే వీడియో ఎలిజిబులా కాదా అని అనేది. దెర్ ఈస్ ఎ సిస్టమ్ కాల్డ్ ఏటీఎస్, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. జస్ట్ రెజ్యూమేస్ని కలెక్ట్ చేస్తున్నారు, దానికి అప్లోడ్ చేస్తున్నారు. ద సిస్టమ్, ద ఏఐ ఈజ్ డిసైడింగ్ ఈ ప్రొఫైల్ సెలెక్టెడా రిజెక్టెడా స్కిల్ ఉంది రైట్. సో దాంట్లో ఒక స్కోర్ ఉంటుంది, ఏటీఎస్ స్కోర్ అంటారు దాన్ని. ఎవరికైతే ఈ సర్టిఫికేషన్స్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళ స్కోర్ పెరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ అప్లికేషన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసి పంపించేస్తుంది. సో మా టార్గెట్ ఏంటి అని అంటే లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ పార్ట్. వాళ్ళు ఇంజనీరింగ్లో ఆల్రెడీ సి లాంగ్వేజ్ని ఇగ్నోర్ చేసేసి ఉంటారు బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. మా ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదనో ఏదో సమ్ రీజన్తో అట్లా ప్రోగ్రామింగ్ పైన ఇంట్రెస్ట్ పోయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మేము అలాంటి వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్పించి అండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేపిస్తాం. రియల్ వరల్డ్ అప్లికేషన్స్, నాట్ సంథింగ్ లైక్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ యూజింగ్ ఏఐ ప్రాంప్ట్స్ కాదు. వైబ్ కోడింగ్, యాక్చువల్ కోడింగ్ రాసి అప్లికేషన్స్ ఎట్లా చేయాలి ఇన్ ఈజియెస్ట్ వే. దెన్ we will assess them to clear their Microsoft certifications. And Super AI Academy ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, పాస్ గ్యారంటీ. ఇన్ కేస్ క్యాండిడేట్ ఫెయిల్ అయినా కూడా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ తనకి అసెస్ చేసి ఎక్కడ ఫెయిల్ అయ్యాడో తనని 1% to 1% చెక్ చేసి వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. యా, దీనికి ఆల్రెడీ మేము కాలేజెస్లో ల్యాబ్స్ ఆల్రెడీ కండక్ట్ చేసాము. హరి యూనివర్సిటీ రీసెంట్గా వాళ్ళ దగ్గర మేము ల్యాబ్ కూడా పెట్టాము. And CMR College and few more colleges are in the pipeline to establish the labs. సో 4 years ఇంజనీరింగ్ కావచ్చు, లేకుంటే 3 years డిగ్రీలోనే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. మేము నేర్చుకున్నాము అనేటువంటి ఒక పాస్ అయ్యారు సర్టిఫికెట్ అనేది వస్తుంది. బట్ అది వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని, స్కిల్ని ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర అవన్నీ కాకుండా స్పెషల్గా ఇచ్చేటువంటి కోర్సులో, లేకుంటే స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కరికులంలో మీరేం ఆఫర్ చేస్తారు? అక్కడ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకొని ఉంటారు, మేబీ మర్చిపోయి ఉంటారా, లేకుంటే అప్గ్రేడ్ చేసుకోలేదేమో. మీ దగ్గర వాట్ ఎల్స్, వాట్ బెస్ట్ దే ఆర్ గోయింగ్ టు గెట్? యా మ్యామ్, కాలేజెస్లో ఒక పర్టిక్యులర్ సిలబస్ ఫ్రేమ్ చేసి ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ 5 units ఆర్ 5 modules. ఆ 5 modules మాత్రమే చెప్తారు. మేము అపార్ట్ ఫ్రమ్ 5 modules అంటే అవి బేసిక్స్ లాగా కన్సిడర్ చేస్తాము, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాము. 5 modules కాలేజ్లో నేర్చుకుంటారు ఆ పర్టిక్యులర్ సిలబస్కి వాళ్ళు. కానీ మేము ఆ 5 modulesని ఓన్లీ బేసిక్స్ అనే కన్సిడర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము అడ్వాన్స్డ్ కూడా నేర్పిస్తాము. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఏదో మేము పీపీటీ చదివేయడం వాళ్ళు వినడం కాదు. ఒక అప్లికేషన్ లెట్స్ సే 5 lines యూజ్ చేసుకొని ఒక చిన్న లాగిన్ పేజ్ చేయాలి. ఆ 5 linesలో ఈచ్ అండ్ ఎవరి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కోడ్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు అది సరిపోతుందంటారా, లేకుంటే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారా లేదా, స్కిల్స్ డెవలప్ చేసుకున్నారా, ఫ్యూచర్ రెడీ, ఇండస్ట్రీ రెడీ అనేది ఎలా అసెస్ చేస్తారు మీరు? మ్యామ్, యాక్చువల్గా ఈ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అనేది గ్లోబల్ రికగ్నైజ్డ్ అండ్ ఇండస్ట్రీ రెడీ అని చెప్తున్నాము, పాస్ గ్యారంటీ అని చెప్తున్నాము. ఇప్పుడు స్టూడెంట్ అసలు తనకి ఇంజనీరింగ్లో ఆల్రెడీ నేర్చుకున్నాడు, మర్చిపోయాడు, మా దగ్గరకు వచ్చారు, జాయిన్ అయ్యారు. సో మేము వాళ్ళని ఫస్ట్ అసెస్ చేస్తాము ఎక్కడి వరకు వాళ్ళు స్కిల్ అప్ అయి ఉన్నారు అని అనేది. టు బీ ఫ్రాంక్, అన్ని కంపెనీస్ మొన్నటి వరకు ఏఐ దాంట్లో జాబ్స్ పోతున్నాయని కొంచెం స్టూడెంట్స్లో ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అదే కంపెనీస్ వీఆర్ నాట్ రెడీ టు పే ఫర్ క్రెడిట్స్, ఏఐకి మేము క్రెడిట్స్ పే చేయలేము, ఇప్పుడు ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాము అని కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వచ్చేసారు. సేమ్ కాన్సెప్ట్ మేము యూజ్ చేసుకొని స్టూడెంట్స్ని వాళ్ళ నమ్మకం పోకుండా మీరు ప్రోగ్రామింగ్ ప్రాపర్గా నేర్చుకోగలిగితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ టు రైట్ బేసిక్స్
ఆఫ్ ప్రోగ్రామింగ్. మేము అలా అని మీరంతా కోడ్ గుర్తుపెట్టుకోవాలి, 100 లైన్స్ గుర్తుపెట్టుకోవాలి, 1000 లైన్స్ గుర్తుపెట్టుకోవాలని మేము చెప్పట్లేదు. కాన్సెప్ట్, ఫంక్షనాలిటీ ఆఫ్ ది పర్టిక్యులర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జస్ట్ ఆ ఫంక్షనాలిటీ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనకు వచ్చిన ఐడీస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్స్, మీరు రాస్తుంటేనే అదే ఇంటెలిజెన్స్ ఇచ్చేస్తుంది మీరు నెక్స్ట్ ఈ లైన్ రాయాలి అని. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తాము. అండ్ దోస్ ఆర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడ లేని ఐడియాస్ మేము వాళ్ళకి ఇచ్చి అవి ఇంప్లిమెంట్ చేపిస్తాము. దే క్యాన్ పబ్లిష్ దెమ్ యాజ్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇది మీరు తీసుకుంటున్నటువంటి ఈ క్లాసెస్ కావచ్చు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎన్ని డేస్, ఎలా దాన్ని డిజైన్ చేశారు మీరు? యాక్చువల్గా ఇట్స్ అ హ్యూజ్ ప్రోగ్రామ్. ఓన్లీ ఇందులో నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ గురించే చెప్తున్నాను. ఎందుకంటే సర్టిఫికేషన్స్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు మా దగ్గర. 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ దేర్ ఓన్ ఎగ్జామ్. దానికి ఒక అంటే 45 minutes డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ మ్యామ్. దేర్ ఆర్ 8 sets. కొన్ని 42 questions వస్తాయి, 48 questions వస్తాయి. హౌ టు ఫేస్ దెమ్, ఒకసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎట్లా. సో ఇట్లాంటి వాటి కోసం మా దగ్గరకు వస్తున్నారు. మేము దీనికి 1 month షెడ్యూల్ చేసాము. 1 month కంప్లీట్ కోర్సు. ఏదైతే వాళ్ళు ఓన్లీ సర్టిఫికేషన్ కోసమే వచ్చారంటే వాళ్ళకి 1 week కోర్స్ ఇస్తాము. ఓన్లీ సర్టిఫికేషన్కి వస్తే 1 week కోర్సు. 1 weekలో ఎవ్రీడే 2 hours క్లాస్ ఉంటుంది. అదే మాకు కోర్స్ కావాలి, సర్టిఫికేషన్ కూడా కావాలి అంటే 1 month కోర్స్. 1 monthలో డైలీ 2 hours ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్. ఎవ్రీడే అసెస్మెంట్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ టు సబ్మిట్. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ LMS పోర్టల్. ఎవ్రీడే ఆయన క్లాస్ ఆటోమేటిక్గా అక్కడ రికార్డెడ్ నోట్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీడియో రికార్డెడ్ కూడా అప్లోడ్ చేసేస్తాము. సర్టిఫికేషన్ అనేది మైక్రోసాఫ్ట్తో ఉంటుంది. వీళ్ళు నేర్చుకున్నారా లేదా అనేది అసెస్ చేస్తుంది. వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక సర్టిఫైడ్ స్టూడెంట్ లాగానో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లాగానో వాళ్ళు అవుతారు. బట్ ఆ తర్వాత జాబ్ అనేది ఎలా, అది ఆ గ్యారంటీ మీరు ఇస్తారా? చాలా వరకు ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయింది, కాలేజీలోనో ఇంజనీరింగ్ దాంట్లోనో జాబ్ గ్యారంటీ ఉంటుందా, లేకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, ఎంత యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. సో దాంట్లో సూపర్ AI అకాడమీ ఏం చెప్తుంది? అలాంటి ఒక పేరెంట్స్కి ఉంటాయి డౌట్స్, లేకుంటే స్టూడెంట్స్కి అనేవి ఉంటాయి. అక్కడ ఆల్రెడీ నేర్చుకున్నారు, అక్కడ వాడికి సెలెక్ట్ అవ్వలేదు, మా అమ్మాయికి రాలేదు అక్కడ, లైక్ ఇక్కడ నేర్చుకున్న ఈ కోర్స్తో వస్తుందా, లేకుంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది యూ హ్యావ్ టు గివ్ దెమ్ కదా. వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని ఇటువైపు ట్యూన్ చేయాలి. ఏం చెప్తారు వాళ్ళకి? సో గ్యారంటీ, జాబ్ గ్యారంటీ నేను కాదు, ఎవరు ఇవ్వలేరు, రైట్? మేమిచ్చే గ్యారంటీ ఏంటి అని అంటే సర్టిఫికేషన్ 100% పాస్ అవుతాడు. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ యూజ్ ఆఫ్ ది సర్టిఫికేషన్? ఎస్, మా పిల్లలకి ఆ సర్టిఫికేషన్ అయిపోయింది, ఏం యూస్? ATS స్కోర్. ప్రతి కంపెనీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్టార్టప్ కంపెనీ అయినా కూడా వాళ్ళు రెజ్యూమే పంపించాలి. రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు ఏం కోర్స్ చేశారు, ఏం నాలెడ్జ్ ఉంది వీళ్ళకి, టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, సర్టిఫికేషన్ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. అచీవ్మెంట్స్లో కూడా పెట్టుకోవచ్చు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లో ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్ల సార్ సిగ్నేచర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 700 అబోవ్ స్కోర్ వచ్చిన వాళ్ళకే ఉంటుంది ఈ సర్టిఫికేట్. ఓకే. సో మేమేమంటామంటే గ్యారంటీ అనేది సర్టిఫికేషన్కి ఇస్తాము. మీ పిల్లలకి మేము 100% సర్టిఫైడ్ చేయగలుగుతాము. అండ్ వీ విల్ మేక్ ష్యూర్ వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే ఎలాంటి ATS స్కోర్ మెయింటైన్ చేస్తే షార్ట్ లిస్ట్ అవుతారు అనేది మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. ఓకే. జాబ్ గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు, బట్ సర్టిఫికేషన్ గ్యారంటీ మాత్రం సూపర్ AI అకాడమీ మాత్రం ఇస్తుంది. ఓకే. సో సర్టిఫికేషన్ గ్యారంటీ అంటే దానికంటూ సెపరేట్గా మళ్ళీ ట్రైనింగ్ అనేది ఉంటుందా? క్లాసెస్ ఎలా తీసుకుంటారు? 7 days క్లాసెస్ ఉంటాయి. ఓకే. 7 hours క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ మేము ఆన్లైన్ అంతా ఆన్లైన్. దెన్ మేము ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాము. వాళ్ళు సూపర్ AI అకాడమీ ఆఫీస్కి వచ్చి, అది అఫీషియల్ సెంటర్ కాబట్టి అక్కడికి వచ్చి, ఇట్స్ హైలీ ప్రాక్టెడ్, కెమెరా ఎనేబుల్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 45 minutes ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాస్తారు. నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళు ఫెయిల్ అవుతాయి, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అయ్యారు అనేది చెక్ చేసుకోవడం. పాస్ అయ్యారు, ఎగ్జామ్ సబ్మిట్ చేసిన వితిన్ 2 minutesలోనే వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. దే కెన్ డౌన్లోడ్ ద సర్టిఫికేట్ అండ్ దే కెన్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ అ జెన్యూన్ సర్టిఫికేట్ ఆర్ నాట్. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? వీఆర్ నాట్ ఛార్జింగ్ మోర్. మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే
$3,696 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అంతే ఛార్జ్ చేస్తున్నాము. 1 వీక్ మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దెమ్, ఒక ట్రైనింగ్ అనేది అవుతుంది, అయినా కానీ యు ఆర్ నాట్ ఛార్జింగ్. We are not charging anything for training, only for certification we are charging. We are not charging anything for the training. సో ఎవరు రావచ్చు మీ దగ్గరికి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే? Soon we will let you know the date. ఎవరు రావచ్చు, who are interested in AI. We have AI related certificates, AI fundamentals, Azure AI certificate, Copilot, and who are good at cloud computing. అంటే నేను క్లౌడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, డెవాప్స్, క్లౌడ్, అజ్యూర్ ఇట్లాంటి వాటి పైన వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అజ్యూర్ రావచ్చు, అజ్యూర్ సర్టిఫికేషన్ చేయొచ్చు. అండ్ డేటా ఫండమెంటల్స్, డేటా సైన్స్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ అది చేయొచ్చు. పిఎల్, పవర్ బిఐ ప్లాట్ఫామ్ వాళ్ళు. I can say mostly engineering students and degree students who are interested in IT, they can opt for these certifications. And moreover, ఈ మధ్య నేను వెళ్ళిన ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్ ఆర్ డూయింగ్ ది సర్టిఫికేషన్స్. బికాస్ ఈ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మేము ఆల్రెడీ, అంటే మేము ఈ 5 మాడ్యూల్స్ మా టీచింగ్ పీరియడ్లో చేయడం కాదు, వీఆర్ లెర్నింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అని వాళ్ళు మేనేజ్మెంట్కి చూపించుకోవడం, వాళ్ళ స్కిల్ని అప్ చేసుకోవడం కోసం కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, అన్ని ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయా లేకుంటే ఆఫ్లైన్లో క్లాస్ రూమ్కి వచ్చి? అన్ని ఆన్లైన్, యా, కంప్లీట్ ఆన్లైన్ కోర్స్. అండ్ రికార్డెడ్ క్లాసెస్ విల్ బి దేర్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అవుతాయి. ఓకే, సో ప్రైమ్ ఫోకస్ ఈజ్ లైక్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నాం, మేము కాలేజీలో నేర్చుకున్నాము అనుకున్నది బయటకు వచ్చిన తర్వాత కేవలం సర్టిఫికేట్ మాత్రమే మిగులుతోంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నాలెడ్జ్ రావట్లేదు, ఇండస్ట్రీ రెడీ, ఫ్యూచర్ రెడీ అనేది రావట్లేదు. ఎక్కడ ఉన్న గ్యాప్ని మీరు ఫిల్ చేయడం అండ్ వాళ్ళకి కంప్లీట్గా ఎక్విప్డ్గా చేయడం, దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఇప్పించారు. రైట్ మ్యామ్, నేను చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమెస్ చూశాను. లైక్ అబౌట్ అస్ పెడతారు, టెక్నికల్ స్కిల్స్ పెడతారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా లిస్ట్ ఉంటుంది, చాలా లిస్ట్ ఉంటుంది. అండ్ మెయిన్లీ 8 ఉండాలి దాంట్లో అచీవ్మెంట్స్ దగ్గర చాలామంది స్టూడెంట్స్, వన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్ నాకు ఫుట్బాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చెస్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ సర్టిఫికేషన్స్? హౌ ఐ మీన్ ఇంటర్వ్యూలో ఎంప్లాయర్కి ఎలా హెల్ప్ అవుతుంది? ఐ మీన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఎందుకంటే అచీవ్మెంట్స్లో ఏం పెట్టాలో స్టూడెంట్స్కి తెలియదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ పెడతారు. నేను బయట సీ నేర్చుకున్నాను, అక్కడ ఏదో చిన్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే నాకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చింది. లేదు బయట సమ్ ఇన్స్టిట్యూషన్స్లో కోర్స్ నేర్చుకున్నాను, 45 days కోర్స్, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఎనీబడీ కెన్ గెట్ దట్ సర్టిఫికేట్. జస్ట్ నేను ఫోటోషాప్లో మంచిగా క్యాన్వాలో ఇచ్చేస్తే నేమ్ రీనేమ్ చేయమంటే అది చేసి ఇచ్చేస్తుంది. బట్ దట్స్ నాట్ ద అచీవ్మెంట్. అచీవ్మెంట్ ఇస్ సంథింగ్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్, ఇండస్ట్రీ రికగ్నైజ్ చేసే సర్టిఫికేట్ అయి ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ లెట్స్ సే నేను చేశాను, దాన్ని ఫోటోషాప్ చేసి పేరు మార్చుకోవచ్చు, కానీ వెరిఫికేషన్ కోడ్ విల్ బీ దేర్. సో ఆ వెరిఫికేషన్ కోడ్తో ఈ సర్టిఫికేట్ ఎవరిది అనేది కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. ఎవరు ఇచ్చారు, మైక్రోసాఫ్ట్ ఏ టైంలో ఇచ్చింది, ఏ డేట్లో ఇచ్చింది, ఎవ్రీథింగ్ రికార్డెడ్. అండ్ ఇట్స్ ఏ లైఫ్ టైమ్ సర్టిఫికేషన్. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఒక్కసారి సర్టిఫికేషన్ వస్తే లైఫ్ టైం వ్యాలిడ్ ఉంటుంది వాళ్ళకి. సో ఒక మెసేజ్, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, లేకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా? www.superaiacademy.com, దట్స్ ఆర్ అఫీషియల్ వెబ్సైట్. అండ్ మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్, మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. Yes అండి, థ్యాంక్ యూ సో మచ్ హేమలత గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.